పక్కింటి బాలుడే హంతకుడు, సభ్య సమాజం ఎక్కడ పోతుందో ఎటు పోతుందో తెలియదు, క్రైమ్ స్టోరీస్ సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో. ఇప్పుడు సినిమాలలోనేమో ఎట్లా ఉంటుంది, సెన్సార్ బోర్డు ఉంటుంది, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, ఈ సినిమా రిలీజ్ చేయొచ్చా లేదా అనేది. అయినా వాళ్ళు ఎన్ని ఎక్స్పోజింగ్లు ఉన్నా, ఎన్ని క్రైమ్లు ఉన్నా, ఈ పుష్ప లాంటి సినిమాలకు కూడా వీళ్ళు సభ్య సమాజానికి ఏం చెప్తున్నారో తెలియకుండా సెన్సార్ బోర్డు కూడా శాంక్షన్ చేస్తా అనుకుందాం. కానీ థియేటర్ల దగ్గర మళ్ళీ ఆంక్షలు ఏమని, 18 years బిలో వాళ్ళు సినిమా చూడొద్దు, 18+ థియేటర్లోకి పంపిస్తారు చెక్ చేసుకొని అటువంటి సినిమాలు వచ్చినప్పుడు. కానీ ఓటీటీ విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది, ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లలో, టీవీలలో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అనేక సినిమాలు ఉంటున్నాయి, చాలా సినిమాలు ఉంటున్నాయి. సెక్షువల్ కంటెంట్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి, లేకపోతే క్రైమ్, ఒక మర్డర్ ఎట్లా చేయాలనేది, ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి మూవీస్ చాలా ఉంటున్నాయి. సో ఇవన్నీ చూసి మనము మంచి నేర్చుకోండిరా నాయన అంటే ఎవరు నేర్చుకోరు, చెడు మాత్రం ఈజీగా వెళ్తుంది, మంచి మాత్రం లేట్గా చేతులు కాలినాక ఆ మంచి ఏందో మనకు తెలుస్తుంది. సో ఇంట్లో తల్లిదండ్రులు దయచేసి జాబులకు వెళ్తారో, ఉద్యోగాలకు వెళ్తారో, వాళ్ళు కుటుంబ పోషణ కోసం పనిచేయాల్సి వస్తుంది. కానీ తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి మూవీలు చూస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎటువంటి మైండ్ సెట్లో వాళ్ళు ఉంటున్నారు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. చిన్న క్రికెట్ బ్యాట్ కావాలని చెప్పి ఇప్పుడు పేదరికంలో ఉంటే, ఇప్పుడు ఎవరైనా బ్రాండెడ్ షర్ట్లో బ్రాండెడ్ బట్టలో వేసుకొని ఉంటే స్నేహితులందరూ ఎక్కిరిస్తూ ఉంటారు, రే ఏంద్రాబాయ్ నువ్వు ఈ బట్టలతో వచ్చినావు, ఏంద్రాబాయ్ నువ్వు అట్లా వచ్చినావు, ఏంద్రాబాయ్ నీ పరిస్థితి ఇంతేనా, నువ్వు అజ్జేయలేవా, నేను గొప్పగా వచ్చి ఇగో నేను క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నా, ఇగో నేను షటిల్ బ్యాట్ కొనుక్కున్నా, లేకపోతే నేను ప్లే స్టేషన్ కొనుక్కున్నా, ఇట్లా చెప్తా ఉంటారు. అది క్రిటిసైజింగ్లో ఏమైపోతుందంటే వీళ్ళు ఒక మూర్ఖుల్లాగా తయారవుతారు, నాకు కూడా కావాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులను ఫోర్స్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళ స్తోమతని బట్టి తల్లిదండ్రులు కూడా కొనిస్తారు, స్తోమత లేకపోతే కొనియరు, లేకపోతే వాడు వినలేదు అనుకో కొడతారు, కొట్టి చెప్తారు, అర్థమయ్యేలాగా చెప్పాల్సింది పోయి కొట్టి చెప్తారు, లేదు నాన్న కొంచెం ఈ జీతం వస్తుంది, లేకపోతే ఇప్పుడు కొనిస్తానో అప్పుడు కొనిస్తానో, మన పరిస్థితి ఏందో ప్రాక్టికల్గా పిల్లలకు తెలియజెప్పాలి. ఒక చిన్న క్రికెట్ బ్యాట్ కావాలని ఆశ అతను ఏం చెప్పినాడు, పోలీసులకు ఏం చెప్పినాడండి, నేను కటిక పేదరికంలో ఉన్నాను, నాకు మంచి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని, క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలని, మంచి మంచి తిరుగుళ్ళు తిరగాలని, పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తినాలని కొన్ని కోరికలు ఉన్నాయి, అవి నా ఇంట్లో నెరవేరవు. సో క్రికెట్ బ్యాట్ కావాలి నాకు, స్కూల్లో కొంతమంది స్నేహితుల దగ్గర ఉంది, నాకు క్రికెట్ బ్యాట్ కావాలి. సో క్రికెట్ బ్యాట్ కొనుక్కొని మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కొని రెస్టారెంట్లో తిరిగి ఎంజాయ్ చేయడానికే 85,000 కోసం పోయినా, మళ్ళా గ్యాస్ కట్ చేసి ఇది తీస్తే తాళం పగిలిపోతుంది, దాని ద్వారా తాళం వచ్చేస్తుంది అన్న విషయం అది ఎంతమందికి తెలుసు అండి, చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లెటర్ చూసేదాకా నాకు కూడా తెలియదు. అంటే అది ఎట్లా తెలిసిందంటే మళ్ళీ యూట్యూబే సెర్చ్ చేసిండట, చాలామందికి తెలియదు. మళ్ళీ అక్కడ తెలివి ప్రదర్శించండి ఆ అబ్బాయి. అంటే బ్రతకడానికి, చదవడానికి, సంపాదించడానికి చూపించాల్సినటువంటి తెలివితేటల్ని తీసుకుపోయి చచ్చు వ్యవహారాల్లో మనం పెడుతున్నాం. మళ్ళీ ఏంది, పోలీసు వాళ్ళు పోయినప్పుడు సెకండ్ డే పోయినప్పుడు విచారణకు ఈ అబ్బాయే డౌట్ రావద్దని తెలివిగా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఆ అమ్మాయి అరుపులు వినబడ్డాయి, డాడీ డాడీ అని ఆ అమ్మాయి అరిచింది, డాడీ డాడీ అని అమ్మాయి అరిచింది, నేను విన్నానని చెప్పి ఎవడైతే చంపిండో ఆ బాలుడే చెప్పిండట. అయితే అదే రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ ఉండడం, వర్క్ ఫ్రమ్, మరి ఇన్ని రోజులు ఏం చేసిండో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలియదు. కానీ ఎట్టకేలకు 4-5 రోజుల తర్వాత మొత్తం ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మరి ఇంకెవరు లేరు కదా, ఒకసారి అంటే జనరల్గా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా ఎట్లా అంటే చిన్నపిల్లాడు ఏమైనా దాక్కొని ఉంటాడు, జనరల్గా దాగుడు మూతలు ఆడుకోవడమో లేకపోతే దాక్కొని ఉంటాడో, అంత చిన్నపిల్లాడు హత్య ఎందుకు చేస్తాడని ఎవరికి కూడా డౌట్ రాదు కదా. సో దయచేసి ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల మీద మానిటర్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండద్దు, అలా అని చాలా జోవియల్గా కూడా ఉండద్దు. చేసే దగ్గర చేయాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, ఓపిక తెచ్చుకోవాలి, ప్రాక్టికల్గా మన జీవితాలు ఏందో కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి. అండ్ అట్లాగే ఫోన్లు చెక్ చేయాలి, టీవీలు చెక్ చేయాలి, ఖచ్చితంగా సర్చ్లో ఉంటుంది, హిస్టరీలో ఉంటుంది వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు, ఆ హిస్టరీలు చెక్ చేసే సమయం కూడా మనకు ఉంటుంది. మన మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మెయిల్ ఐడిలో మనం ఏమేం చూస్తున్నాము, ఏమేం వీడియోలు చూస్తున్నాము, యూట్యూబ్లో కూడా లైబ్రరీ హిస్టరీ ఉంటుంది. అట్లాగే ఓటీటీస్లో కూడా మనం పైకి వెళ్ళి సెర్చ్ కొడితే ఏమేమి సెర్చ్ చేసినాం అనేది హిస్టరీ ఉంటుంది, గూగుల్లో కూడా హిస్టరీ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క మైండ్ సెట్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణాన్ని పసిగట్టి దానికి అనుకూలంగా మార్చుకోండి. వాళ్ళకి ఎటువంటి మైండ్ సెట్ ఉందో
చూడండి. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. వాళ్ళ కోరికలు ఏందో, వాళ్ళ ఆశలు ఏందో తెలుసుకోవాలి. మరి ఏం చేస్తాం, మన కర్మ. సభ్య సమాజం ఇట్లా తగలడ్డది. ఒంటరితనం ఫీల్ అయ్యో లేకపోతే పక్కింటోడో ఎదిరింటోడో టీజ్ చేస్తూ ఉంటే మనమే అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. లేనోని చూసి ఉన్నోడే గుర్తాడు కదా. ఆ లేనోడికి ఎప్పుడు లేనోడు అది లేదు, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర అది లేదు అన్నప్పుడు ప్రతిసారి కుచ్చి పెడతా ఉంటే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. సో చూడండి, పక్కింటి బాలుడే హంతకుడు, కుకట్పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం. ఘాతుకానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థి. చోరీకి ముందస్తు ప్లాన్. బాల్కనీ నుంచి దూకి ఎంట్రీ. ఇంట్లోకి చొరబడి దొంగలిస్తుండగా గట్టిగా కేకలు వేసిన బాలిక. ఆమెను హత్య చేసి కత్తి కడిగి షర్టు ఉతికేసి ఆరేసిన వైనం. వామ్మో, ఎంత తెలివి చూడు. కత్తిని కడిగి షర్టును కూడా ఉతికేసిండట. పోలీసులను తప్పుదోవ పట్టించేలాగా ప్రణాళికలు. కుకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగిన సహస్ర 12 సంవత్సరాలు హత్య కేసు మిస్టరీని బాల్నగర్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంటి పక్కనే ఉంటున్న బాలుడు ఈ ఉదంతానికి పాల్పడినట్టు గుర్తించారు. అతని ఇంట్లో దొరికిన ఓ చిన్న క్రైమ్ స్టోరీ పేపర్ మర్డర్ మిస్టరీని బయటపెట్టింది. అయితే దర్యాప్తులో భాగంగా బాలుడి మానసిక స్థితిని గమనించిన పోలీసులే షాక్కు గురయ్యారు. ఇన్వెస్టిగేషన్ డైవర్షన్కు అతను చేసిన ప్రయత్నాలు వారిని నివ్వెరపరిచాయి. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్, సిఐడి వంటి సిరీస్ సినిమాలు చూసినా ఒకసారి మనం చూద్దాం. ఇది బాలుడు నిజ జీవితంలోనూ కూడా చాలా ఈజీగా తప్పించుకోవచ్చనే ఆలోచనతో రియల్ లైఫ్ను ఛిద్రం చేసుకున్నాడట. క్రైమ్ స్టోరీస్ చూసిండట. ఆ క్రైమ్ స్టోరీస్ని చూసే ఇది చేసినానని చెప్తున్నాడు క్లియర్గా. బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి సహస్ర సోదరుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న బాలుడికి అతని బ్యాట్పై కన్నుబడింది. చూడండి, సహస్ర సోదరుడికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న బాలుడికి అతని బ్యాట్పై కన్నుబడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. కొద్ది రోజులుగా స్కూల్కి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు సహస్ర ఒక్కతే ఇంట్లో ఉంటుందని గమనించాడు. అసలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? 2 వీక్కి స్కూల్కి పంపక. సహస్ర ఒక్కతే ఇంట్లో ఉంటుందని గమనించాడు. ఆమె ఉంటున్న బిల్డింగ్లో ఎవరెవరు ఉదయం వెళ్ళిపోతారనే విషయాలపై అవగాహన తెచ్చుకున్నాడు. అంటే రెక్కీ చేసిండు అన్నట్టు ఇంట్లో ఉండి. ఎవరెవరు ఉదయం వెళ్ళిపోతారనే విషయాలపై అవగాహన తెచ్చుకున్నాడు. సహస్ర ఇంటి పక్కన ఉన్న 5 అంతస్తుల భవనంలో 4వ అంతస్తులో బాలుడు కుటుంబం ఉంటుంది. ఈ నెల 18న 9:40 నిమిషాల తర్వాత 3వ అంతస్తుకు వచ్చిన బాలుడు 4 ఫీట్ల దూరాన్ని దూకి సహస్ర ఉంటున్న పెంట్ హౌస్లోకి దూకాడట. ఎట్లా ఉంటుందంటే మున్సిపల్ వాళ్ళని ఫస్ట్ పట్టుకొని తన్నాలి. ఎందుకని? అన్ని అడుగులు పర్మిషన్లు ఇస్తారు. బిల్డింగ్ అతుక్కొని ఉంటే లోపల ఒక కిటికీ ఉంటుంది, పక్క బిల్డింగ్లో ఇంకో కిటికీ ఉంటుంది. లోపల వాళ్ళు ఏం చేసినా క్లియర్గా కనబడుతుంది పక్క బిల్డింగ్ ఓడికి. సో అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అన్న ఉండాలి కదా. అతుక్కున్నట్టే ఉంది అది. జస్ట్ ఒక 3 ఫీట్లు కూడా డిఫరెన్స్ లేదు. పెంట్ హౌస్లోకి దూకాడు. వచ్చేటప్పుడు వెంట ఇంట్లో నుంచి కత్తిని జేబులో పెట్టుకొని వచ్చాడట. ఆ సమయంలో సహస్ర టిఫిన్ తింటూ టీవీ చూస్తోంది. ఇంట్లోకి వచ్చిన బాలుడు నేరుగా కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న క్రికెట్ బ్యాట్ తీసుకొని బయటకు వెళ్ళసాగాడు. శబ్దం రావడంతో సహస్ర అతనిని పట్టుకుంది. ఎందుకు బ్యాట్ దొంగలించి తీసుకెళ్తున్నావు? మా అమ్మకు చెప్తా అంటూ సహస్ర గట్టిగా అరిచింది. ఈ క్రమంలో బాలుడు తన జేబులో ఉన్న కత్తి తీసి సహస్రపై విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు. అంటే ఒక క్రికెట్ బ్యాట్ కోసం జరిగినటువంటి గొడవ ఇది. కిచెన్లో కత్తి కడిగి బెడ్షీట్ కప్పుకొని సహస్రను హత్య చేసిన బాలుడు కిచెన్లోకి వెళ్ళి కత్తి కడిగాడు. ఆ తర్వాత ఓ బెడ్షీట్ కప్పుకొని సహస్ర పెంట్ హౌస్ నుంచి వారి ఇంటి 3వ అంతస్తులోకి దూకాడు. ఇంటికి వెళ్ళి రక్తపు మరకలున్న షర్టును ఉతికి ఆరేశాడు. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ను డైవర్ట్ చేసేందుకు బాలుడు యత్నించినట్లు పోలీస్ దర్యాప్తులో బయటపడిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కుందేలును పూడ్చేందుకు సహస్ర మర్డర్ విషయం బయటపెట్టిన రోజు బాలుడు కనిపించలేదని కొందరు స్థానికులు గుర్తించారు. పోలీసులు ఆరా తీస్తే మా ఇంట్లో ఉండే కుందేలు చనిపోయింది, దానిని బొందబెట్టేందుకు వెళ్ళానట అని బాలుడు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. పట్టించిన క్రైమ్ స్టోరీ. సహస్ర మర్డర్ మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు 4 రోజుల పాటు సుమారు 200కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడ క్లూ దొరకలేదు. దీంతో పక్క భవనంలో ఉంటున్న వారిపై ఆరా తీశారు. సహస్ర హత్య జరిగిన సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. బాలుడు ఇంటి వద్దనే ఉన్నట్లు తెలుసుకున్నారు. అందరినీ ప్రశ్నించినట్లే అతనిని క్వశ్చన్ చేశారు.
సహస్ర కేకలు పెట్టిందంట కదా అని పోలీసులు అడిగినప్పుడు అవును సార్ డాడీ డాడీ అంటూ అరిచింది అని చెప్పుకుంటున్నారు అని సమాధానం చెప్పాడు. అప్పుడు బాలుడిపై పోలీసులకు కొంత అనుమానం కలిగింది. అతని పుస్తకాలు చెక్ చేస్తే అందులో ఎప్పుడో రాసుకున్న ఓ క్రైమ్ స్టోరీ పేజీ బయటపడింది. ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదని ప్రశ్నిస్తే ఇది మా అక్కలు రాశారని చెప్పాడు. పోలీసులు మరోసారి అడగడంతో ఈ క్రైమ్ స్టోరీ పేజీ నేనే రాసుకున్నానని సమాధానం చెప్పారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో బాలునిపై పోలీసుల అనుమానం మరింత పెరిగింది. సిఐడి క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూస్తూ బాలుడు కొన్ని రోజులుగా యూట్యూబ్లో సిఐడి క్రైమ్ మిస్టరీలను సంబంధించిన సినిమాలను సిరీస్లను బాగా చూస్తున్నట్లు తెలిసింది. తనకు ఈ సిరీస్ చూడడం చాలా ఇష్టమని అతను పోలీసుల విచారణలో చెప్పాడు. ఇలా పోలీసులు బాలుడిని మాటల్లోకి దించారు. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంటే తనకు చాలా ఇష్టమని అతనిలా బ్యాటింగ్ చేయాలనే కోరికతో స్థానికంగా ఉండే పిల్లలతో క్రికెట్ ఆడుతుండేవాడినని పోలీసులకు తెలిసింది. ఇలా వైభవ్ సూర్యవంశీ మోజుతోనే క్రికెట్ బ్యాట్ కావాలని ఇంట్లో అడిగితే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొనివ్వలేదని తెలిసింది. దీంతో సహస్ర సోదరుడి బ్యాటును దొంగలించాలని బాలుడు డిసైడ్ చేసుకున్నాడని పోలీసులకు తెలిసింది. పోలీసులకే క్వశ్చన్స్. బాలుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసుల ప్రయత్నంలో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాలని మాట్లాడుకుంటున్న తరుణంలో సార్ మీరు సహస్రకు వారి కుటుంబానికి ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఎంక్వైరీ చేస్తే దొరికిపోతారని బాలుడు పోలీసులకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇలా పోలీసులకు క్వశ్చన్లు వేసి వారికే షాకును గురి చేశాడని సమాచారం. చివరకు బాల్నగర్ జోన్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు బాలుడితో స్నేహపూర్వకంగా ఉంటూ అతనితో మాట్లాడుతూ నీవు నిజంగా భవిష్యత్తులో పెద్ద క్రికెటర్ అవుతావనే నమ్మకం పెంచడంతో ఆ మాటలో బాలుడు సహస్రను చంపిన విషయాన్ని వివరించాడు. ఇది విన్న పోలీసుల మైండ్ బ్లాక్ అయిందట. అట్లాగే మిషన్ డాన్ బాలుడిని పట్టించిన బుక్లో ప్లానింగ్ నోట్. సహస్ర చిన్న తమ్ముడు అయిన సద్విన్కి నిందితుడైన 10వ తరగతి బాలుడు మిత్రుడు. ఇద్దరు చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆడుకునేవారు. అయితే సహస్ర ఇంట్లో చోరీ చేయాలని అనుకున్న బాలుడు 18వ తేదీన ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. బాలుడు చోరీ చేస్తుండగా సహస్ర గమనించి కేకలు పెట్టడంతో అతడు కిచెన్లో ఉన్న పదునైన కత్తితో సహస్రపై దాడి చేసి 20 సార్లు పొడిచాడు. ఇదిలా ఉండగా చోరీ చేసేందుకు రచించిన పథకాన్ని ఓ కాగితంపై ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ lock on the gas. Next cut with a knife. After cutting the lock take money and lock for home. Next keep gas and its stage at and leak the gas and come out home and lock it. Mission dawn అంటూ ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఓ క్రికెట్ బ్యాట్ అడిగితే ఎవరైనా కొనిస్తారు. కొనియరా? పోనీ సరే కొనివ్వరు. ఎంత ఉంటుందండి క్రికెట్ బ్యాట్? మా అంటే ఒక 300 400 చిన్న చిన్న బ్యాట్లు కూడా దొరుకుతాయి కావాలనుకుంటే. సో అదే కొంబ ముంచింది ఇప్పుడు. లేదా 2 రోజులు ఇలా ఆడుకుంటా అంటే బాలుడన్నా ఇస్తాడు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా ఒక 2 రోజులు బ్యాట్ ఇవ్వండి అంటే అడిగినా ఇస్తారు. సో అంటే అతని మైండ్ సెట్ చూసి పోలీసులు షాక్ అయినారంట. అంటే ఈ క్రైమ్ స్టోరీస్ అప్పుడప్పుడు యూట్యూబ్ ఎంత కొంప ముంచుతుందో అర్థమవుతా ఉంది. ఇటువంటి మైండ్ సెట్స్ పిల్లలు చూసి నేర్చుకుంటున్నారు. అనవసరంగా సహస్ర చిన్నారి ప్రాణం పోయింది ఒక చిన్న బ్యాట్ గురించి. పోనీ ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇతను మైనర్ 10th క్లాస్ చదువుతున్నాడు. ఇతనికి శిక్ష ఉంటుందా? ఏం శిక్ష ఉంటుంది? జైలు శిక్ష ఉంటుంది. ప్లస్ ఇతన్ని పిల్లల స్కూల్కి తీసుకుపోయి అక్కడ చదివిపిస్తారు. ఇతను బాగానే ఉంటాడు, తర్వాత బయటికి వస్తాడు, ఉద్యోగం చేసుకుంటాడు. అంటే చిన్నప్పుడే ఈ మైండ్ సెట్ ఉంటే వీడు బయటికి వచ్చినాక ఇంకెంత డేంజర్ పర్సన్ అవుతాడు. ఇట్లాంటి వాళ్ళే సైకోస్ లెక్క కూడా తయారవుతారు. సో అందుకే ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటేనే బెటర్. ఇటువంటి ఆలోచన వచ్చినాక ఇంకా మైనర్ ఏంది మేజర్ ఏందండి? ఇటువంటి ఆలోచన వచ్చిన తర్వాత, ఒక క్రూరమైన ఆలోచన వచ్చిన తర్వాత మైనర్ అయితే ఏంది, మేజర్ అయితే ఏంది? పోనీ సహస్ర చెప్తాదని భయం వేసిందేమో, మీ తమ్ముడే తీసుకోమని నన్ను బ్యాట్ నేను ఇంట్లో ఉన్న ఆడుకుంటున్నాను ఏదో రీజన్ చెప్పచ్చు కదా. దానికి చంపడము, అది కూడా 20 కత్తిపూట్లతో పేగులు కనబడేలాగా. ఇంతకన్నా దౌర్జన్యం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది? సో డెఫినెట్గా ఇతనికి శిక్ష పడాలా.
ఇతను తీసుకపోయి చదివిపించి అంత ట్రాష్. ఇప్పుడే ఇట్లా ఉన్నాడంటే వాడు పెద్దగా అయినాక ఇంకా ఘోరంగా తయారవుతాడు. ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు మైనర్ కాదు, ఏజ్లో మైనర్ అయి ఉండొచ్చు, కానీ మైండ్ సెట్లో మైనర్ కాదని తెలిసిందిగా.